టీమిండియా వైస్ కెప్టెన్గా తన 36వ ఏట వెస్టిండీస్తో మ్యాచ్ ఆడుతున్న సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ పర్యటనలో చూపిన అద్భుత ప్రదర్శనను వెస్టిండీస్ సిరీస్లో కూడా కొనసాగిస్తున్నాడు. విండీస్పై 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన జడేజా 168 బంతుల్లో తన టెస్ట్ కెరీర్లో 6వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో టెస్టు క్రికెట్లో 6 సెంచరీలు సాధించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేశాడు. ఇది జడేజా అద్భుతమైన ఫామ్ను టీమిండియాకు అతని ప్రాముఖ్యతను మరొకసారి నిరూపించింది. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన రవీంద్ర జడేజా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో కూడా తన అద్భుత ప్రదర్శనను పునరావృతం చేస్తూ సెంచరీ సాధించాడు. తన సెంచరీ ఇన్నింగ్స్లో 168 బంతులు ఎదుర్కొన్న జడేజా 5 సిక్సర్లు 6 బౌండరీలు బాదాడు. ఇది మాత్రమే కాదు, వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్తో కలిసి 5వ వికెట్కు 331 బంతుల్లో 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది టీమిండియాకు భారీ స్కోరును సాధించడంలో సహాయపడింది. ఆట ముగిసే సమయానికి జడేజా 176 బంతుల్లో 6 బౌండరీలు 5 సిక్సర్స్తో 104 పరుగులతో అజేయంగా క్రీజులో నిలిచాడు. తన టెస్టు కెరీర్లో 6వ టెస్టు సెంచరీ సాధించిన రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేశాడు. ధోని తన టెస్టు కెరీర్లో 6 టెస్టు సెంచరీలు చేశాడు. సెంచరీల రికార్డును సమం చేయడమే కాకుండా టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సెస్ బాదిన విషయంలో జడేజా ధోనిని అధిగమించాడు. జడేజా ఇప్పటి వరకు 7,213 బంతులు ఎదుర్కొని 80 టెస్టు సిక్సర్లు బాదగా మహేంద్ర సింగ్ ధోని 8,104 బంతుల్లో 76 సిక్సెస్ మాత్రమే బాదాడు. దీంతో పాటు టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సెస్ బాదిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో జడేజా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్, వీరేంద్ర సెహ్వాగ్ చెరో 90 సిక్సెస్తో అగ్రస్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 88 సిక్సెస్తో 2వ స్థానంలో ఉన్నారు. జడేజా ఈ అద్భుతమైన ప్రదర్శన టీమిండియాకు చాలా కీలకం. అతని ఆల్రౌండర్ నైపుణ్యాలు బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో జట్టుకు ఎంతో విలువైనవి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా సొంత గడ్డపై టీమిండియా విండీస్తో 2 టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్లో జరిగిన టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 100 పరుగులతో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ 125 పరుగులు, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 104 పరుగులతో శతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ శుభమన్ గిల్ 50 పరుగులు చేయగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36 పరుగులతో నిరాశపరిచారు. ఇటీవల సూపర్ ఫామ్ను కనబరిచిన సాయి సుదర్శన్ 7 పరుగులు మాత్రమే చేసి ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.